త్రిమూర్తుల్లో శృతికారకుడైన శ్రీ మహావిష్ణువు వివిధ రూపాలలో వివిధ పేరులతో కొలువుతీరిన అత్యంత మహిమాన్వితమైన దివ్యక్షేత్రాలకు దివ్య తిరుపతులు, దివ్య దేశములు అని పేరు. మొత్తం 108 దివ్య తిరుపతులు ఉన్నాయి. 108 దివ్య తిరుపతుల్లో ఒకటైన తిరువల్లూరులో శ్రీ మహావిష్ణువు శ్రీ వీర రాఘవస్వామి పేరుతో శయన రూపం నయన మనోహరంగా కొలువుతీరి పూజలు అందుకుంటున్నాడు. ఈరోజు ఈ వీడియోలో తిరువల్లూరులో శ్రీ వీరరాఘవస్వామి దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం. అందరికీ నమస్కారం. బుజ్జమ్మ తెలుగు ఛానల్కి స్వాగతం. తిరువల్లూరు ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. తిరువల్లూరు చేరుకోవాలంటే చెన్నైకి చేరుకోవాలి. చెన్నై నుంచి చాలా లోకల్ ట్రైన్స్ ఉంటాయండి. ఉదయం 4 o'clock నుంచి ప్రతి హాఫ్ అన్ అవర్కి మీకు ట్రైన్ ఉంటుంది. చెన్నై నుంచి తిరువల్లూరు 45 kilometers ఉంటుందండి. ట్రైన్ ద్వారా అయితే 2 hours పడుతుంది. వెహికల్ అయితే 1 hour పడుతుంది. స్థల పురాణం తెలుసుకుందాం. కృతయుగంలో బద్రికా ఆశ్రమంలో పురపుణ్యర్ అనే మహర్షి నివసిస్తూ ఉండేవాడు. ఆయన భార్య సత్యవతి. శ్రీ మహావిష్ణువు భక్తులైన ఈ దంపతులకు చాలా కాలం సంతానం కలగలేదు. దీంతో వారు పుత్ర సంతానం కోరుతూ 1 సంవత్సరం కాలం పుత్రకామేష్టి యాగం చేశారు. ఫలితంగా వీరికి కొంతకాలానికి ఒక కుమారుడు జన్మించక శ్రీ మహావిష్ణువు ప్రసాదంగా భావించిన ఆ పిల్లవాడికి శాలిహోత్రుడు అని నామకరణం చేసి అల్లార ముద్దుగా పెంచసాగారు. తల్లిదండ్రుల మాదిరే శాలిహోత్రుడికి చిన్నతనం నుంచే విష్ణు భక్తి అలవడింది. అటువంటి శాలిహోత్రుడు యుక్త వయసు రాగానే దేశ పర్యటనకు బయలుదేరి దేశంలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ ప్రస్తుతం తిరువల్లూరు ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడి రుత్తప్పనాశిని తీర్థం చూసి అది ఎంతో పవిత్రమైన నది అని గుర్తించి అందులో స్నానం ఆచరించి దైవ ప్రార్థనలు చేశాడు. ఈ సమయంలో ఇక్కడే ఉండి తపస్సు చేయాలనే కోరికతో తపస్సును ప్రారంభించాడు. 1 సంవత్సరం పాటు తపస్సు, యజ్ఞ యాగాలు చేశాడు. సంవత్సరం పూర్తవుతూనే పూర్ణాహుతి చేసి నైవేద్యం సమర్పించాడు. అనంతరం నైవేద్యాన్ని 3 భాగాలు చేశాడు. 1 భాగాన్ని దేవునికి సమర్పించాడు. ఇంకా 2వ భాగాన్ని ఆహుతుడి కొరకు, 3వ భాగాన్ని తన కోసం ఉంచుకుని ఆహుతుడి కోసం ఎదురు చూడసాగాడు. ఈలోగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆ దారిన వేడుతూ కనిపించడంతో దేవుడు పంపిన ఆహుతుడిగా భావించిన శాలిహోత్రుడు ఆ వృద్ధుడిని ఆహ్వానించి ఆహుతుడికి కోసం ఉంచిన ప్రసాదాన్ని వడ్డించాడు. దానిని భుజించిన వృద్ధుడు తనకు ఆకలి తీరలేదని తెలపడంతో శాలిహోత్రుడు తన కోసం ఉంచుకున్న భాగాన్ని కూడా ఆయనకే వడ్డించాడు. ఆయన తృప్తిగా భుజించి వెళ్ళిపోయాడు. అయితే శాలిహోత్రుడికి మాత్రం ప్రసాదం లభించలేదు. దాంతో తన తపస్సులో ఏదో లోపం ఉండడం వల్లనే తనకు ప్రసాదం లభించలేదని భావించిన శాలిహోత్రుడు మరో సంవత్సరం పాటు తపస్సు చేశాడు. కానీ ఇంతకు ముందులాగా ఒక పండు ముసలి బ్రాహ్మణుడు ఆశ్రమానికి రాగా ఆయనను సాదరంగా ఆహ్వానించి ప్రసాదాన్ని వడ్డించాడు. శాలిహోత్రుడు వడ్డించిన ప్రసాదాన్ని తృప్తిగా భుజించిన ఆయన, నాకు భుత్తాయాసంగా ఉంది, ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి అని శాలిహోత్రుడిని అడగగా, ఇక్కడే పవలించండి అని శాలిహోత్రుడు సమాధానం ఇచ్చాడు. దీంతో బ్రాహ్మణుడు దక్షిణం వైపు తలపెట్టి ఉత్తరం వైపు కాళ్ళు ఉంచి తూర్పు వైపు చూస్తూ పవలించాడు. ఈ విధంగా పవలించిన ఆయనకు బ్రాహ్మణుడి రూపం పోయి శ్రీ మహావిష్ణు రూపం ప్రత్యక్షం అవడంతో శాలిహోత్రుడు సంతోషించి పరిపరి విధాలుగా స్వామివారిని ప్రార్థించాడు. శాలిహోత్రుని కోరిక ప్రకారం తాను విశ్రాంతి కోసం పవలించిన శయన రూపంలోనే శ్రీ వీర రాఘవస్వామిగా కొలువు తీరినట్లు స్థల పురాణం బట్టి తెలుస్తుంది. అత్యంత ప్రాచీన కాలం నుంచే ఉన్న ఈ ఆలయాన్ని క్రీస్తు శక 8-9 శతాబ్దాల కాలంలో పునర్నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. చోళుల వంశస్థులు ఈ ఆలయాన్ని వివిధ మండపాలను నిర్మింపజేశారు. తర్వాత కాలంలో విజయనగర చక్రవర్తులు ఆలయాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దినట్లు చరిత్ర చెబుతుంది.
ప్రధాన గర్భాలయంలో 5 శిరసుల శేషతలపంపై శ్రీ వీరరాఘవ స్వామివారు శయనిస్తూ దర్శనమిస్తారు. భారీ రూపంతో ద్విభుజాలతో కొలువుతీరి ఉన్న స్వామివారు ఒక చేయిని కిందకి ముని శిరస్సుపై ఉంచి మరో చేయిని పైకి ఎత్తి గర్భాలయం వెనుక గోడకు ఆంచి దర్శనమిస్తారు. స్వామివారి తలకు దగ్గర శాలిహోత్ర మహర్షి పద్మాసన స్థితిలో కూర్చుని ఉంటారు. స్వామివారు గర్భాలయంపై ఉన్న గోపురం విభిన్నంగా ఉంటుంది. మామూలుగా గర్భాలయాలపై ఏకకలశ గోపురం ఉంటుంది. అయితే ఈ క్షేత్రంలో గాలి గోపురం లాగా 5 కలశాలను కలిగిన గోపురం ఉండడం విశేషం. తిరువల్లూరులోని శ్రీ వీరరాఘవ స్వామికి ఉప్పు మిరియాలు అంటే ప్రీతి. శ్రీ వీరరాఘవ స్వామి వారిని దర్శించి ఉప్పు మిరియాలను సమర్పించడం వల్ల వివిధ వ్యాధులు, ప్రధానంగా చర్మ వ్యాధులు నయమవుతాయని, చేపట్టిన పనులు విజయవంతం అవుతాయని చెబుతారు. కోరిన కోరికలు తీర్చే స్వామి శ్రీ వీరరాఘవేంద్ర స్వామి. పుత్ర సంతానం లేనివారు పుష్య బహుళ అమావాస్య నాడు వరిపిండి మరియు బెల్లంతో కూడిన చలివిడి చేసి ఆ చలివిడి మధ్యలో ఆవు నెయ్యి పోసి పత్తితో దీపం వెలిగించాలి. స్వామిని పూజించిన తర్వాత ఆ దీపం ఘనం అయ్యాక ముగ్గురు లేక మన సోమతను బట్టి కొంతమంది ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలను ఇచ్చుకోవాలి. దీపం ఘనం అయ్యాక దీపంలో ఉన్న ఒత్తిని పక్కకి తీసేసి దీపం రూపంలో ఉన్న చలివిడిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని పాలు లేక నీళ్లతో మిగిలినట్లయితే పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారని నానుడి. పిల్లలు లేని వారికి ఇచ్చినా పుణ్యమే. పిల్లలు ఉన్నవారు మింగితే కడుపు చలవ అంటారు. వీరరాఘవుడుని వైద్యరాఘవుడు అని కూడా అంటారు. వీరరాఘవ స్వామి ఔషధాల మూటని తన తల కింద ఉంచుకుని పడుకుంటాడని, అనారోగ్యంగా ఉన్నవారు స్వామివారిని కొలిస్తే వారి అనారోగ్య బాధ నుంచి విముక్తి చేస్తారని నమ్మకం. వీరరాఘవ స్వామి లక్ష్మీదేవిని వివాహమాడిన స్థలం కూడా ఇదే అని చెబుతారు. ధర్మసేనపుర రాజు దిలీపునికి కుమార్తెగా జన్మించిన లక్ష్మీదేవి స్వామి వీరరాఘవ స్వామి రాజకుమారుడిగా వచ్చి వివాహం చేసుకున్నారు. ఇక్కడ మాత కనకవల్లి తాయారుగా పూజలు అందుకుంటున్నారు. శివుడు దశయజ్ఞంలో దశుని యొక్క శిరచ్ఛేదం వల్ల కలిగిన పాపాన్ని ఈ తీర్థం వల్లే పోగొట్టుకున్నారని చెబుతారు. తెలుసుకున్నాం కదండి వైద్య వీరరాఘవ స్వామి దేవాలయం గురించి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు.